మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అనే ఒక స్పెషల్ డిటెక్టివ్ ఫోర్స్ ఎప్పుడూ కాపలా కాస్తూ ఉంటుంది. కానీ క్యాన్సర్ ఒక మారువేషాల మహారాజు అని మీకు తెలుసా? అసలీ డిటెక్టివ్ల కళ్ళుగప్పి అది ఎలా తప్పించుకుంటుంది? దాన్ని పట్టుకోవడానికి సైన్స్ ఎలాంటి హైటెక్ ఆయుధాన్ని సిద్ధం చేసిందనేదే ఈనాటి మన విశ్లేషణ. అసలు కొన్ని క్యాన్సర్ కణాలు మన శరీరానికి పూర్తిగా అదృశ్యంగా ఎలా మారిపోతాయి? మన రక్షణ వ్యవస్థ కళ్ళుగప్పి అవి ఏళ్ల తరబడి ఎలా బతుకుతాయి? క్యాన్సర్ని జయించాలంటే ఈ రహస్యాన్ని ఛేదించడం చాలా అవసరం. ఈరోజు మనం చూడబోయే ఈ సరికొత్త బయోటెక్నాలజీ బహుశా దీనికి సరైన సమాధానం కావచ్చు. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఇందులో మనం రోగనిరోధక వ్యవస్థ బేసిక్స్ దగ్గర్నుంచి క్యాన్సర్ వేసే అదృశ్య కవచం, ఆ తర్వాత అత్యంత కీలకమైన హిట్ రిసెప్టర్ ఆవిష్కరణ, అందులోని సవాళ్లు మరియు చివరగా మన భారతదేశంలో రాబోతున్న ఈ విప్లవాత్మక చికిత్స గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ముందుగా మొదటి దశకు వెళ్దాం. రోగనిరోధక వ్యవస్థ బేసిక్స్ అంటే మన బాడీలోని డిటెక్టివ్లు గురించే అన్నమాట. మన శరీరానికి కాపలా ఉండే ఆ స్పెషల్ డిటెక్టివ్లనే టీ కణాలు అంటారు. ఇవి మన థైమస్ గ్రంథిలో తయారయ్యే ఒక రకమైన తెల్ల రక్త కణాలు. ఇవి అచ్చం వేటగాళ్లలాగా పహారా కాస్తూ ఇన్ఫెక్షన్లను, క్యాన్సర్ కణాలను వెతికి మరీ నాశనం చేస్తుంటాయి. అలాగే మనం తరచుగా వినే మరో పదం ఆంకాలజీ. సింపుల్గా చెప్పాలంటే ఇది క్యాన్సర్ గురించి చదివే, దాన్ని నిర్ధారించి చికిత్స అందించే ఒక ప్రత్యేక వైద్యశాస్త్రం. ఇప్పుడు అసలు మ్యాజిక్ ఏంటో చూద్దాం. మన శరీరంలో సహజంగా ఉండే ఈ డిటెక్టివ్లకు ఒక జెనెటిక్ అప్గ్రేడ్ ఇస్తే ఎలా ఉంటుంది? అదే కార్ టీ థెరపీ. ఇందులో ముందుగా పేషెంట్ నుంచి టీ కణాలను బయటకు తీసి ల్యాబ్లో వాటికొక కొత్త టార్గెటింగ్ సిస్టమ్ని ఆయుధంగా అమర్చుతారు. ఆ తర్వాత ఆ అప్గ్రేడ్ చేసిన కణాలను మళ్లీ పేషెంట్ శరీరంలోకి పంపుతారు. అప్పుడు ఆ శక్తివంతమైన వేటగాళ్లు క్యాన్సర్ కణాలను ఈజీగా తుదముట్టిస్తాయి. కాని ఇక్కడే మన కథ ఒక ఊహించని మలుపు తిరుగుతోంది. రెండవ దశ, క్యాన్సర్ యొక్క అదృశ్య కవచం. ఇంత పవర్ఫుల్ థెరపీ కదా, మరి అన్ని రకాల క్యాన్సర్లను ఇది ఎందుకు అంతం చెయ్యలేకపోతోంది? ఒకసారి గమనిస్తే ల్యూకేమియా లాంటి బ్లడ్ క్యాన్సర్లలో ఇది సూపర్ సక్సెస్ అయింది. కాని కిడ్నీ లేదా అండాశయ క్యాన్సర్ లాంటి గడ్డలుగా ఉండే సాలిడ్ ట్యూమర్ల దగ్గరకొచ్చేసరికి ఇది ఫెయిల్ అవుతోంది. కారణం, ఈ గడ్డల మీద యాంటీజెన్ అనే టార్గెట్ గుర్తులు చాలా తక్కువగా ఉండటమే. మరి ఈ క్యాన్సర్ కణాలు అంత సులభంగా ఎలా తప్పించుకుంటున్నాయి? ప్రతి కణానికి హెచ్ఎల్ఏ అనబడే ఒక ఐడి కార్డుంటుంది. మన టీ కణాలు ఆ కార్డు చూసే శత్రువును పసిగడతాయి. అయితే ఈ క్యాన్సర్ కణాలు అత్యంత తెలివిగా ఆ ఐడి కార్డును దాచేస్తాయి. అంతే, మన డిటెక్టివ్ల కళ్ల ముందే అవి అదృశ్యంగా తప్పించుకు తిరుగుతాయి. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. మరి అదృశ్య శత్రువుని పట్టుకోవడమెలా? ఇక్కడే సైన్స్ ఒక అద్భుతం చేసింది. అదే మన మూడవ దశ, హిట్ రిసెప్టార్. ఇది టీ కణాలకు థర్మల్ విజన్ లాంటి ఒక సూపర్ పవర్ ఇస్తుంది. ఈ హిట్ రిసెప్టర్ అనేది ఆంకాలజీ రంగంలో ఒక రియల్ గేమ్ చేంజర్. క్యాన్సర్ కణాలు తమ ఐడి కార్డును దాచేసినా ఇక లాభం లేదు. ఎందుకంటే ఇది ఆ కార్డును పూర్తిగా బైపాస్ చేసి కణుతిపై ఉండే అతి సూక్ష్మమైన ప్రోటీన్లను సైతం నేరుగా పసిగట్టగలవు. ఇది నిజంగా చీకట్లో కూడా శత్రువుని చూసే ఒక సరికొత్త కంటిచూపు లాంటిది. పాత టెక్నాలజీకి ఈ కొత్తదానికి తేడా ఏంటో చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. పాత కార్చి థెరపీ పనిచేయాలంటే టార్గెట్ యాంటీజన్లు చాలా ఎక్కువగా ఉండాలి. కాని మన కొత్త హిట్ రిసెప్టర్ అలా కాదు. ఇది అల్ట్రా సెన్సిటివ్. కేవలం 5% కంటే తక్కువ స్థాయిలో CD70 అనే ప్రోటీన్ ఉన్నా సరే సాలిడ్ ట్యూమర్లను ఇట్టే పట్టేసుకుంటుంది. ఇది ఏమాత్రం ఆషమాషి విషయం కాదు. ఇదంతా వినడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. కాని ఇలాంటి పవర్ఫుల్ టెక్నాలజీతో కొన్ని ఊహించని సవాళ్లు కూడా వస్తాయి. అదే మన 4వ దశ, ది గోల్డిలాక్స్ ఛాలెంజ్. ఇక్కడొక పెద్ద రిస్క్ ఏంటంటే మన డిటెక్టివ్లను మరీ ఓవర్గా సెన్సిటివ్ చేస్తే అవి శత్రువులతో పాటు సహజంగానే తక్కువ యాంటీజన్లు ఉండే మన సొంత ఆరోగ్యకరమైన కణాలపై కూడా పొరపాటున దాడి చేసే ప్రమాదముంది. దీన్నే మనం ఫ్రెండ్లీ ఫైర్ అనుకోవచ్చు. అందుకే శాస్త్రవేత్తలు దీన్ని గోల్డిలాక్స్ ఛాలెంజ్ అంటారు. అంటే ట్రీట్మెంట్ అనేది క్యాన్సర్ని చంపేంత పవర్ఫుల్గా ఉండాలి, అదే సమయంలో ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి హాని చెయ్యనంత సున్నితంగా కూడా ఉండాలి. ఈ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ని సాధించడమే ఇప్పుడు సైన్స్ ముందున్న అస్సలైన టాస్క్. మరి దీనికోసం శాస్త్రవేత్తలు ఏం చేశారో తెలుసా? ఒక అద్భుతమైన సేఫ్టీ స్విచ్ను డిజైన్ చేశారు.
ఒకవేళ ఆ టీ కణాల గనక శృతి మించి సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్ లాంటి తీవ్రమైన రియాక్షన్స్కి కారణమైతే వెంటనే ఒక ప్రత్యేకమైన మందిచ్చి వాటిని ఆపేయొచ్చు. ఇది అచ్చం సెల్యులార్ లెవెల్లో పనిచేసే ఒక ఎమర్జెన్సీ ఆఫ్ బటన్ అన్నమాట. చివరగా మన 5వ దశకు వద్దాం. అసలు మన దేశంలో, మన భారతదేశంలో ఈ అత్యాధునిక చికిత్స పరిస్థితి ఏంటి? సామాన్యులకిది అందుబాటులోకి వస్తుందా? ఈ క్రమంలో మన దేశంలోని కొన్ని సంస్థలు చేస్తున్న అద్భుతమైన కృషి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. టాటా మెమోరియల్ హాస్పిటల్ మరియు యాక్ట్ ట్రెక్ పరిశోధనలో ఎంతో ముందున్నాయి. అలాగే మన ఐఐటి బాంబే నెక్స్కార్ 19 పేరుతో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కార్తీ థెరపీని తయారుచేసి సంచలనం సృష్టించింది. వీటన్నిటికీ నాణ్యతా ప్రమాణాల ప్రకారం అనుమతులు ఇచ్చి ప్రోత్సహించడంలో సిడిఎస్సిఓ పాత్ర కూడా ఎంతో కీలకం. మీకొక షాకింగ్ నిజం చెప్పనా? అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలలో ఈ సిఏఆర్టీ చికిత్సకు అయ్యే ఖర్చు అక్షరాల 3 నుంచి 4 కోట్ల రూపాయలు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం తన జీవితకాలంలో కూడా భరించలేని అతి పెద్ద మొత్తమిది. కానీ మన స్వదేశీ టెక్నాలజీ వల్ల ఆ ఖర్చు ఏకంగా 30 నుంచి 40 లక్షలకు తగ్గింది. ఇది ఎంత అద్భుతమైన విషయమో ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ 4 కోట్లు, ఎక్కడ 40 లక్షలు? భవిష్యత్తులో ఈ సరికొత్త హిట్ రిసెప్టర్ టెక్నాలజీ కూడా ఇంతే సరసమైన ధరకు వస్తే అది మన ఇండియన్ హెల్త్ కేర్ సిస్టంలోనే ఒక భారీ విప్లవమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫైనల్గా ఒక్క మాట. సాంకేతికత క్యాన్సర్ వేసుకున్న ప్రతి ముసుగుని ఒక్కొక్కటిగా బద్దలు కొడుతోంది. బహుశా క్యాన్సర్ అనేది పూర్తిగా నయం చేయగల ఒక సాధారణ వ్యాధిగా మారే సువర్ణయుగానికి మనం చేరువలో ఉన్నామా? దాడి చేయడమే కాదు, అత్యంత సున్నితంగా పసిగట్టే ఈ బయోటెక్నాలజీ క్యాన్సర్ లేని రేపటి ప్రపంచానికి గట్టి పునాది వేస్తుందని ఆశిద్దాం. ఇది ఈనాటి మన విశ్లేషణ. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.